అందరికీ నమస్కారం. మీతో స్నేహం మీ కళ్యాణి. ఈరోజు మనం ముక్కోటి ఏకాదశి గురించి తెలుసుకుందామండి. 1/10/2025 శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి చాలా మంచి రోజండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి అందరూ పాటించండి. దేవలోకములో శ్రీ మహావిష్ణువునకు ఒక రోజు అంటే భూలోకములో ఒక సంవత్సరము అని అర్థం. అదేవిధంగా అక్కడ పగలు 12 గంటలు, ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు, ఇక్కడ 6 నెలలు దక్షిణాయనం. దక్షిణాయనమునకు మరియు ఉత్తరాయణమునకు మధ్య ధనుర్మాసము బ్రహ్మీ ముహూర్త కాలము. దేవలోకములో తెల్లవారుజామున 120 నిమిషాలు, భూలోకములో 30 రోజులతో సమానం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తాము. తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఋషులకు దర్శనమిస్తారు. ఇది దేవలోకములో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకములో కాలమానం ప్రకారం సంవత్సరములో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకములో 10 రోజులకు సమానము. కాబట్టి వైష్ణవాలయాలలో ఈ 10 రోజులతో వైకుంఠ ద్వార దర్శనము చేసుకుంటే శ్రీ మహావిష్ణువునకు ప్రత్యేకంగా దర్శనము చేసుకున్న భాగ్యము కలుగుతుంది అనేది నమ్మకం. కోటి ఏకాదశి రోజున ఉపవాసం, విష్ణు ఆరాధన విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. విష్ణు ప్రతీకమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి. ఏకాదశి ముందు రోజు ఏకభుక్తం చేసి ఏకాదశి నాడు శక్తి కొలది ఉపసంహరించాలి. ఆ రోజు షోడశోపచారాలతో నారాయణుని అర్పించాలి. ద్వాదశి నాడు తిరిగి పూజించి అన్నదికాలు నివేదించి పారాయణ చేయాలి. ఇంతటితో ఏకాదశి గురించి చెప్పుకున్నది పూర్తయిందండి. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. నమస్కారం.